మరియు జీవ గ్రంథంలో తమ పేరు కలవారు విమానంలో పరలోక రాజ్యం వెళ్లేందుకు త్వరపడి రావాల్సిందిగా కోరడమైనది. అందరికీ నమస్కారం అయ్యా. ఆంధ్రప్రజానికానికి అందరికీ నమస్కారం అన్నా. ఏం బి బాగుండవు అయ్యన్నా? ఏమా బాగుండరు కదా? ఏం పర్వాలే, ఇప్పుడే అసెంబ్లీ నుంచి మీ సమస్యలన్నీ చెప్పి నేరుగా ఇట్లా వచ్చాందా. మరి దిగులు చింత ఏం పెట్టుకోకర్రీ, మరి సమస్యలన్నీ తీరిపోతాయి మనకు. ఇదో ఇక్కడ విమానం ఎక్కి పరలోక రాజ్యం పోదామని వచ్చాను. అసెంబ్లీ నుంచి నేరుగా ఇక్కడ వచ్చాను చూడు. మరి అది ఉంటా మరి. ఏం దూత గారు, మీకు కూడా ఒక నమస్కారం. దేశ సేవ చేసి ఇదో ఏడాది పరలోక రాజ్యం పోదామని నేరుగా ఇక్కడ వచ్చాను. మరి ఏంటి నా పేరు తెలియదా నీకు? ఇదో హోంశాఖ మంత్రినమ్మా, ఆంధ్ర రాష్ట్రానికి హోంశాఖ మంత్రిని నేను. నా పేరు తెలీదా? మీ పేరు చెప్పండి. నా పేరా? ఏం రావు, ఏం రామ్మా. ఆయన చూడాల్సిన అవసరం లేదులే. నా పేరు చూడాల్సిన అవసరం లే. ఎందుకంటే మా తాత ముత్తాతల కాలం నుంచి దేశ సేవ చేసిన వాళ్ళు. నేను దేశ సేవ చేసి ఇదో నేను ఇక్కడనే వస్తాను, స్నానం కూడా చేయకుండా. పరలోక రాజ్యం పోదామని ఖచ్చితంగా ఉంటుంది మన పేరు. అది చూడండి, జీవ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదు. ఏంటి పేరు లేదా? ఓ చూడు బాగా చూడయ్యా నాయన దూత గారు, చూడర్రి బాగా నా పేరు చూడర్రి. పేరు లేదా? నా పేరు లేదా? మా తాత ముత్తాతల కాలం నుంచి దేశ సేవ ఎట్ట చేసినారు, ఏం కథ వాళ్ళది. మరి నేను కూడా ఏమయ్యా, ఓయో మీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరికి ఒక మరుగుదొడ్డి కట్టించిలా చెప్పరి. మరి ఏమో మరుగుడ్డి ఇప్పించా నీకు? అమ్మగారికి అందరికి షాటలు పొరకలు ఇప్పించిలా నేను. కొట్టుకోరి బాగాని. నా పేరు లేదా? మీరు ఎంత దేశ సేవ చేసినా, ప్రజలకు ఎన్ని ఉపకారాలు చేసినా దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా అంగీకరించలేదు. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళుటకు మీకు అర్హత లేదు. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర అని తెలుస్తుంది. నేను ఊరిగా ఓనిచ్చాను దీని. ఇప్పటికీ మైనా అసెంబ్లీలో పెట్టి ఇదో దించకుండా చూడు మరి మిమ్మల్ని. ఇదో ఇప్పుడే లోక్పిస్తా పార్టీలో పెట్టి ఆ మైనంలా మా లోక్పిస్తా పార్టీలో పెట్టి మిమ్మల్ని దించకుంటే చూడబారి. నా పేరు ఏఎం రావు కాదు, నా పేరు చూడరి. జీవ గ్రంథంలో చూడండి. నీ పేరు చెప్పు. నా పేరు తెలియదా? ప్రపంచ అందాల రాశిని, ఈ లోకంలో ఏకైక అందాల రాణిని నేను. నా లాంటి అందగత్తె ఈ లోకంలోనే లేదు. ఐశ్వర్యరాయ్ కన్నా ఎన్నో రెట్లు అందగత్తెను. మై నేమ్ ఈస్ మిస్ గుండ్రాయ్. మిస్ గుండ్రాయ్, నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నీవెంత అందగత్తెవైనా, ఈ లోకంలో ఎన్ని కిరీటాలు ధరించినా నీ హృదయం ఏమాత్రం అందంగా లేదు. అంటే నీ హృదయం యేసు రక్తంతో కడగబడలేదు. నా పేరు లేదా? ప్రపంచంలో ఎంతో మందితో గౌరవింపబడి ఈ లోకంలో ఘనతను ఐశ్వర్యాన్ని సంపాదించినను నా పేరు లేకపోవడమా? ఓ మై గాడ్!
రాజకీయ నాయకుడు నరకానికి పోయా, అందగత్తైన మిస్ యూనివర్స్ నరకానికి పోయా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వస్తున్నారో మనం చూద్దాం. తూతు గారు, గుడ్ ఈవినింగ్. షూటింగ్ నుంచి డైరెక్ట్గా ఇట్లే వచ్చాను. పర్లోక రాజ్యానికి వెళ్ళే ఫ్లైట్ ఎన్ని గంటలకు? ఫ్లైట్ లో వెళ్లేందుకు జీవ గ్రంథంలో మీ పేరు ఉండాలి కదా. మీ పేరు చెప్పండి. నా పేరు తెలీదా? 6 కోట్ల ఆంధ్ర ప్రజలకు వీరాభిమానిని. ఎన్ని పంది అవార్డులు, ఎన్ని నంది అవార్డులు, చెత్త విభూషణ్ అవార్డు, ఎన్ని అవార్డుకున్నా ఆంధ్రలో గొప్ప అభిమాన నటుడిని. నా పేరు సుందర్ ఖాన్. ఒక్కసారి సుందర్ ఖాన్ చెప్తే ఒక్కసారి చెప్పినట్లే. అది మన స్ట్రైల్. నీవు ఎన్ని స్టైళ్లు పడినా, సినిమాల్లో నటించి ప్రజల అభిమానం పొందినా ఆయన దృష్టిలో నీవు అంగీకారంగా లేవు. కనుక నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు. నా పేరు లేదా? ఎన్నో హిట్ సినిమాలు ఈ ప్రజలకు అందించిన వాణ్ణి. కుంటి వీరుడు, గుడ్డి సుందరి, ఎటువంటి సూపర్ డూపర్ సినిమా